చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కానీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ వలన ఎంత రిటర్న్స్ వస్తాయి, అదే విధంగా ఒకవేళ మనకు ఎమర్జెన్సీ టైంలో ఎఫ్డిని క్లోజ్ చేస్తే ఎంత పెనాల్టీ ఛార్జెస్ అనేవి పడతాయి, ఇంకా ఈ ఎఫ్డి అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనా కాదా అని తెలియక అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వీడియోలో ఇలాంటి డౌట్స్ అన్నిటి గురించి ఒక క్లారిటీ అనేది తెచ్చుకుందాం. ఫస్ట్ గా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న మనీని మనము మినిమం 7 days నుంచి 10 years వరకు మినిమం 1000 రూపీస్ నుంచి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అనేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది అరౌండ్ 6 to 7% పర్ యానం గా వేరీ అవుతుంది. కొన్ని బ్యాంక్స్ 8% కూడా ఇస్తుంటాయి. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఎంత రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ కి మీరు 10 lakhs అమౌంట్ ని మీరు 5 years పాటు 7% ఇంట్రెస్ట్ ఇచ్చే ఏదైనా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అనుకుందాం. ఈ 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీద మీకు 5 years తర్వాతకి 4.14 lakhs అనేది ఇంట్రెస్ట్ గా వస్తుంది. సో టోటల్ గా 14.14 lakhs అనేది మెచ్యూరిటీ అమౌంట్ గా వస్తుంది. అయితే ఈ 10 lakhs అమౌంట్ ని డబల్ చేయాలి అంటే మీరు 10 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే 7% ఇంట్రెస్ట్ రేట్ తోటి మీరు 10 lakhs గనక 10 years ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 20 lakhs టోటల్ గా మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అంటే 10 lakhs ఇంట్రెస్ట్ అనేది 10 years తర్వాతకి వస్తుంది. మీకు కూడా ఎఫ్డి ఉన్నట్లయితే మీరు మీ యొక్క ఎఫ్డి మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ ఎఫ్డి క్యాలిక్యులేటర్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ లలో ట్యాక్స్ సేవర్ ఎఫ్డీస్ కూడా ఉంటాయి. వీటి వలన బెనిఫిట్ ఏంటంటే వీటిలో గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు సెక్షన్ 80C ప్రకారం మీరు 1.5 lakhs పర్ యానం గా మీరు ట్యాక్స్ సేవింగ్స్ ని చూపించుకోవచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి 100% సేఫ్ అనే అనుకుంటారు, కానీ ఇవి కూడా కొంచెం రిస్కీనే ఉంటాయి. ఎలాంటి టైంలో అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన బ్యాంక్ అనేది ఒకవేళ దివాలా తీసింది అనుకోండి, ఆ టైంలో బ్యాంక్స్ మీ యొక్క ఎఫ్డి అమౌంట్ ని మీకు రిటర్న్ చేయలేని పరిస్థితిలో ఉందనుకోండి, అప్పుడు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ టోటల్ అమౌంట్స్ ని మీరు లూజ్ కావాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. కాకపోతే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాళ్ళు మనకు ఈ ఎఫ్డీస్ మీద 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీరు 5 lakhs వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ కనుక చేసినట్లయితే వెరీ వర్స్ట్ కండిషన్స్ లో ఒకవేళ బ్యాంక్ అనేది దివాలా తీసినట్లయితే మీకు మాక్సిమం 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. మీరు 5 lakhs కంటే ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మిగతా అమౌంట్ ని మీరు కోల్పోవాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ వర్స్ట్ కండిషన్ లో మనం తీసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే అందరికి ఈ ఎఫ్డిని బ్రేక్ చేస్తే ఎటువంటి చార్జెస్ ఏమన్నా పడతాయా అని అడుగుతుంటారు. అయితే ఈ ఎఫ్డిని మనం గనక మధ్యలో విత్డ్రా చేయాలి అనుకుంటే పెనాల్టీ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. ఈ పెనాల్టీ ఛార్జెస్ అనేవి 0.5% నుంచి 1% గా వేరీ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి మీరు ఎస్బీఐ లో గనక తీసుకున్నట్లయితే మీరు గనక 5 lakhs బిలో ఎఫ్డి చేసినట్లయితే 0.5% పెనాల్టీ అనేది ప్రీ మెచ్యూర్ ఎఫ్డి విత్డ్రావల్ కి పడుతుంది. అదే విధంగా మీరు 5 lakhs కంటే ఎక్కువగా ఎఫ్డి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎస్బీఐ బ్యాంక్ లో మీకు 1% పెనాల్టీ ఛార్జెస్ అనేవి ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ మీద పడుతుంటాయి. ఈ పెనాల్టీ ఛార్జెస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs ఎఫ్డి చేశారనుకుందాం. ఈ 10 lakhs ఎఫ్డిని మీరు ప్రీమెచ్యూర్ గా విత్డ్రావల్ చేయాలి అనుకున్నారనుకుందాం. మీరు విత్డ్రా చేసే టైంకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7% ఉంది అనుకుందాం. ఆ టైంలో మీకు పెనాల్టీ అనేది 1% పడుతుంది. కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7% నుంచి 1% తగ్గి 6% గా వస్తుంది. సో మీ యొక్క ఎఫ్డి రిటర్న్స్ అనేవి 6% ఇంట్రెస్ట్ రేట్ తోటి క్యాలిక్యులేషన్ చేసి మీకు విత్డ్రావల్ అమౌంట్ అనేది ఇస్తుంటారు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ టోటల్ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల చాలా నష్టపోతుంటారు. మన దగ్గర ఉన్న డబ్బుని ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ చేయకూడదు. మనము మన దగ్గర ఉన్న డబ్బుని డైవర్సిఫై చేయాలి. అంటే మన దగ్గర ఉన్న మనీని మనం ఏం చేయాలంటే స్టాక్స్ లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో, అదేవిధంగా రియల్ ఎస్టేట్, ఇంకా గోల్డ్, ఇట్లాంటి అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుండాలి. ఇలా మన మనీని డైవర్సిఫై గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం వలన మనకు ఫ్యూచర్ లో ఎంతో రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. సో ఇది టోటల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, అదేవిధంగా ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే రిటర్న్స్, వాటి మీద పడే చార్జెస్, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనే విషయాల గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.